ఇదంతా చూడు ఇట్లా మాట్లాడినందుకు నిన్న ఏం జరిగింది తెలుసా మిత్రులారా? చూపెడతా చూడు ఒకటి. జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు, పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు, సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేస్తున్నాడు, అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు, జనసేన సీరియస్, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానీకి ఆదేశాలు, ఫిలిం ఛాంబర్ విచారణ షురు, కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ షేక్ జిలానీ భాషపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనను లైంగిక వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన వద్ద అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయల్ కు ఫిర్యాదు చేశారు. ఆమె సూచనల మేరకు రాయదుర్గం తానకు చేరుకొని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈమె పేరు రాయలేదు కానీ ఇక ఈ జబర్దస్త్, ఈ డి ప్రోగ్రాము, ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ కంపెనీలంతా డ్రామాలే ఇవి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లైంగికంగా అనేది వాళ్ళకు ఒక చిన్నపాటి పని, అది గంతే. మనము రోజుకు పొద్దున టిఫిన్, మధ్యాహ్నము లంచ్, సాయంత్రం డిన్నర్ ఎట్లా చేస్తామో అక్కడ ఇలాంటి పనులు చాలా సర్వసాధారణం. మంచి పేరు తెచ్చుకున్నాడు ఈయన. మళ్ళీ ఇలాంటి కేసులు ఎందుకు ఇరుక్కున్నాడు ఏందంటే, ఈమె ఇప్పుడు ఈయన అసిస్టెంట్గా పనిచేసిన 21 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడట. ఇక వీళ్ళ భార్యను తీసుకుపోయి కొట్టించిండట. వాళ్ళ భార్య కొట్టిందో మరి ఈయన పోయి కొట్టుమన్నాడో తెలియదు కానీ మనోడు ముస్లిము. ఇప్పుడు ఇక ఈయనను ఆధారం చేసుకొని మొత్తం ముస్లింలంతా ఇట్లనే ఉంటారని చెప్పేటట్టు. మరి ఈయన భార్య ఇంకో పెళ్లికి ఎట్లా అనుమతి ఇచ్చిందో అర్థమైతలేదు. ఈ రేపో మాపో డైరెక్టర్ అవుతాడు అనుకుంటే, రేపో మాపో హీరో అవుతాడు అనుకుంటే, అసలే పోయి పవన్ కళ్యాణ్ పక్కన నిలబడి పోజులు ఇచ్చి, ఆ పవన్ కళ్యాణ్ భుజం మీద చేసి నేను మతం చూడను, తమ్ముడిని ప్రోత్సహించింది నేనే, రేపో మాపో డైరెక్టర్ అవుతాడని ఆయన బుగిరిండు. పైగా దరిద్రానికి జనసేన పార్టీలో ఉన్నాడు. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ గట్టిగానే ఖండించిండట. వాని పార్టీ కార్యక్రమాలకు రాకుర్రి, వాడిని అటే అడ్డుకోర్రి అని చెప్పి పంపించిండట. ఇదేం ఆలోచన వచ్చినా? పిల్ల ఉండే 21 సంవత్సరాలట. ఈయనకేమో 45, 46 సంవత్సరాలు ఈయనకు ఉన్నాయి. 21 సంవత్సరాల యువతిని ఏది చాలా కామన్ వాళ్ళకి, అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు. అయితే ఇది మొట్టమొదట ఇది పరస్పర అంగీకారంతో జరిగి ఉంటుంది. తర్వాత ఒత్తిడి పెరిగే కొద్దీ నన్ను వేధిస్తున్నాడని నిందలు ఎత్తారు. అదే తర్వాత దాని వెనకేం జరిగిందో బయటికి రావాలి. అసలు దాని వెనకేం జరిగిందో తర్వాత బయటకు వస్తుంది.